ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ 8A మోడలు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఫోన్ అయితే మొత్తం ఫుల్ షాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేను రెండు వైపులా గ్రౌండ్‌కి పెట్టాను, వీ బ్యాట్ లైన్‌కి పెట్టాను. అదైతే షాట్ చూపిస్తుంది. ఇప్పుడు అందుకోసం మనము ఫస్ట్ బోర్డ్ అనేది ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఆ లైను, ఆ వీ బ్యాట్ లైను ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేదైతే మనం ఫస్ట్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ మోడల్‌కి బోర్ని ఉంది కాబట్టి ఎక్కడెక్కడ వెళ్తుందో వరకు వేస్తున్నాను. ఒకవేళ లేనప్పుడు మొత్తం ఆల్ సెక్షన్స్ యేసుకొని అప్పుడు మనం షార్ట్ కిల్లర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను రోజిన్ స్మోక్ అయితే వేస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా, చాలా ఈజీగా, ఈజీగా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆ డ్రాప్ అనేది అక్కడ పడకుండా మనము చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీ బ్యాట్ లైన్ ఛార్జింగ్ ఐసీ దగ్గరికి కూడా వెళ్తుంది కాబట్టి అందుకనైతే ఛార్జింగ్ ఐసీకి కూడా నేను రోజిన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం షార్ట్ కిల్లర్ అనేది ఇప్పుడు మనం దీని ప్లేస్‌లో ఓన్లీ బ్యాటరీ కూడా మనం పెట్టొచ్చు. నా దగ్గర షార్ట్ కిల్లర్ ఉంది కాబట్టి అందుకని నేనైతే చూడండి, వీ బ్యాట్ లైన్ పెట్టగానే అక్కడ బర్న్ అయితే అయ్యింది, చూసారా? మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి అట్లా టచ్ చేయంగాల్నే మనం రోజిన్ యేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అది ఆ కెపాసిటర్ అనేది హీట్ అయ్యి మనకి ఈజీగా ఒక కాంపోనెంట్ అనేది మనకి కంటికి కనిపిస్తది. అప్పుడు ఆ కెపాసిటర్ షార్ట్ ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. జస్ట్ అలా టచ్ చేస్తుంటేనే చూడండి. చూడండి ఫ్రెండ్స్, బర్న్ అయింది. ఈ కెపాసిటర్ అయితే మనకి బర్న్ అయితే అయింది. ఇప్పుడు మనం సింపుల్‌గా ఏం చేయాలంటే ఆ కెపాసిటర్ అనేది రిమూవ్ చేసేయాలి. అంటే షార్ట్ వస్తుంది కాబట్టి ఆ కెపాసిటర్ రిమూవ్ అనేది చేసేసామంటే ప్రాబ్లమ్ అనేది మనకి సాల్వ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనము షార్ట్ అనేది పోయిందా లేదా అనేది ఒకసారి రీడింగ్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, 437 వచ్చింది. వీ బ్యాట్ లైన్ ఇప్పుడు ఓకే అయిపోయింది. అందుకని మనం అయితే రోజిన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకసారి మొత్తం సర్వీసింగ్ అయితే టిన్నర్‌తో క్లీన్ చేసుకున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అనేది మనకి ఆన్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్‌ఫుల్‌గా అయితే షార్టింగ్ అయితే పోయింది. మనకి మొబైల్ కూడా పర్ఫెక్ట్‌గా ఆన్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాము. ప్రతి ఒక్కటి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది చూసుకుంటే ఈజీగా మనము రిపేరింగ్ అయితే చేసేయవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. పార్సెల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంఐయుఐ అనేదైతే వచ్చింది. చూడండి, మొబైల్ అయితే ఆన్ అయింది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టచ్ అయితే వర్క్ అవ్వట్లేదు. చూసారు గదా! మనకి టచ్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేసి మనం ఒకసారైతే ఇంకో మొబైల్ అయితే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. ఆ మొబైల్‌కి పెట్టి చూద్దాము. అంటే వేరే కాంబో పెట్టి చూడాలి. అంటే వేరే కాంబో లేదు కాబట్టి మనం ఒకసారి డైరెక్ట్ వేరే మొబైల్ ఉంది కాబట్టి దాంట్లో బోర్డ్ అనేది ఇన్‌స్టాల్ చేసి మనమైతే చెక్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా సేమ్ టచ్ అనేది వర్క్ అవ్వకపోతే అప్పుడు
మదర్ బోర్డ్‌లోనే ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఒకవేళ దీనికి వర్క్ అవుతా ఉందంటే అది కాంబో ఇష్యూ అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా టచ్ పనిచేయట్లేదు. అంటే ఇదైతే మదర్ బోర్డ్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు టచ్ స్క్రీన్‌కి ఏ ఏ లైన్స్‌కెళ్తాయనేది నేను ఒకసారైతే చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, డైరెక్ట్ అవి సీపీయూ నుంచి వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, రీడింగ్ అయితే చూస్తున్నాను నేను. జీఆర్ వాల్యూ చూస్తున్నాను. ఈ జీఆర్ వాల్యూ అనేది దీంట్లోనే మనకు అర్థమైపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఓఎల్ అయితే వస్తుంది. ఆ లైన్ అయితే మనకి మిస్ అయిపోయింది. సో, అందువల్లైతే టచ్ వర్క్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.